కాలేజీలు చదువుతునేటప్పుడు, స్కూల్లో చదువుతునేటప్పుడు ఎలా ఎదగాలనుకుంటాం? ఒకళ్ళకి పోలీస్ అవ్వాలా, ఒకళ్ళకి టీచర్ అవ్వాలా, ఒకళ్ళు డాక్టర్ అవ్వాలి, ఇట్లా. అదేంటి, మన చుట్టూ ఉన్న సమాజంలో మెరుగ్గా బతుకుతూ లేదా గౌరవం పొందుతూ, అంటే మన మనస్తత్వానికి తగ్గట్టుగా ఉండేది. నాలాంటి వాళ్ళు ఏం కోరుకునే వాళ్ళు అంటే ఒక గౌరవంగా బ్రతికేది. మా మాస్టర్ లాగా ఉండాలి, నేను టీచర్ అవ్వాలా, లేకపోతే ఆ తర్వాత చూస్తే లాయర్లు అంటే చాలా గౌరవిస్తున్నారు, నేను లాయర్ అవ్వాలా, లేదు ఆ తర్వాత చూసుకుంటే జర్నలిజానికి గౌరవం ఇస్తున్నారు, జర్నలిస్ట్ అవ్వాలి, ఇట్లాంటి ఆలోచించాడు. మాస్టర్ గాను చేశాను, జర్నలిస్ట్ గాని చేశాను, లాయర్ గాని చేస్తున్నాను. ఈ మూడు కూడా ఏంటంటే చుట్టూ ఉన్న సమాజంలో 100కి 80 మంది మెచ్చుకుంటారు, 20 మంది తిట్టుకుంటారు. అది కూడా ఒప్పుకోవాలి. ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే అట్లాంటి జర్నలిజానికి ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా విలువ పోయింది. ఒకప్పుడు జర్నలిస్ట్ అంటే సగర్వంగా సంతోషంగా ఉండేవాళ్ళం, బాధ్యతగా ఉన్నాం అన్నటువంటి, సమాజం మంచి కోరుతామని జనం కూడా అట్లాగే చూసేవాళ్ళు. కానీ రాజకీయ పార్టీలకు తొత్తులుగా లేదంటే కనుక విధానాలకి బానిసలుగా మారిపోయినటువంటి సందర్భంలో జర్నలిజం యొక్క విలువ పోయింది. క్రమంగా మర్యాదగా మాట్లాడే స్టేజ్ నుంచి నీచమైనటువంటి స్టేజ్కి వెళ్ళిపోయింది. ఇప్పుడు చివరికి అమెరికాలో కూడా అదే పరిస్థితి. అమెరికా ఎన్నికల్లో చివరికి ట్రంప్ను రానియకుండా చేసినటువంటి వ్యవహారాలు, ట్రంప్ వచ్చాక కూడా అట్లాంటి వార్తలు నడుపుతున్నటువంటి వేళ ట్రంప్ తాజాగా కీలకమైనటువంటి స్టేట్మెంట్ ఇచ్చాడు. సిఎన్ఎన్ ఏదైతే ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటిది ఉందో, సిఎన్ఎన్ కానీ ఎంఎస్డిఎన్జి, ఈ రెండింటినీ కూడా నేను చూడడం, అవి 2 ఫేక్ న్యూస్ నెట్వర్క్లు అంటూ ఓపెన్గా ప్రకటించుకొచ్చాడు.